నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది, తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోయిందా, తెలంగాణ రియల్ ఎస్టేట్ కొత్త గవర్నమెంట్ ఎలాగ ప్రభావితం చేస్తుంది అన్న పదార్థం దాని మీద అడుగుతున్నారు. అంటే అఫ్కోర్స్ దీనికి రావడానికి ఏంటంటే సందేహాలు రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి నేను నా సర్కిల్లో నేను తెలుసుకున్నంత వరకు, నాకున్న బిల్డర్ కాంటాక్ట్ కనెక్ట్స్ తోటి నేను కనుక్కున్నంత వరకు, తర్వాత బ్యాంకుల్లో ఏ విధంగా రుణాలు ఏ అప్లికేషన్స్ వస్తున్నాయి, కొత్త ప్రాసెస్కి ఎలా చూపిస్తున్నారో దాన్ని తీసుకుని అవగాహనలోకి తీసుకుని నేను మీ అందరితో కూడా ఈ టాపిక్ మీద చర్చించదలుచుకున్నాను. తెలంగాణలో అంటే పర్టికులర్లీ హైదరాబాద్లో మనం చూస్తే ఇన్నాళ్ళు పరుగులు ఉరుకులు వేసినటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఖచ్చితంగా గత 2 నెలలుగా ఒక కైండ్ ఆఫ్ స్టాగ్నెన్సీ పడిందని నేను అంటల్లా. స్టాగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. అంటే ఏంటి, స్తబ్దతతో కూడి ఉంది. అంటే రేట్లు ఇదివరకట్లాగా ఎడాపెడా పెంచడానికి భయపడుతున్నారు బిల్డర్స్. ఎందుకు? అంత టేక్ ఆఫ్ లేదు, అంత డిమాండ్ లేదు. అందువల్ల తెలంగాణలో ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఆచితూచి వ్యవహారం చేస్తున్నారు. మీకు అర్థమైందండి? ఆచితూచి వ్యవహారం చేస్తున్నారు. వీలైనంత తక్కువగా అడుగుదామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అందువల్ల మీకు అలాగా తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు కొంచెం స్లోగా ఉన్నట్టుగా ఉంది. దీనికి ఒక కారణం. రెండవది, అలా ఎందుకు జరుగుతోంది అంటే మనకి ఇంకా ప్రస్తుత గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి దీనిలో వచ్చిందో, ఆయన లీడర్షిప్లో, ఆయన నేతృత్వంలో వచ్చిందో అది ఇంకా సెటిల్ కాదు. ఇంకా మనం చెప్పుకుంటే పురిటి నొప్పులు అంటారు, అలా పురిటి నొప్పుల్లోనే ఉంది ఇంకా గవర్నమెంట్. ఇంకా కార్యరూపంలోకి వాళ్ళ యొక్క ఆలోచనలు మనకి వచ్చినప్పుడు ఏమిటి వాళ్ళ ఆలోచనలు ఇవ్వాలా? ఈ ఆలోచనలు ఏంటి? ఓఆర్ఆర్ డెవలప్ అయిపోయింది. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ వెస్ట్రన్ సైడ్ కానీ ఎక్కడ కనెక్టివిటీ ఉందో అక్కడంతా కూడా రేట్లు ఆల్రెడీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా విడిపోయాయి. ఈ అందుబాటులో లేని రేట్లు అని రోజు మనం కూర్చొని ఆలోచించి బాధపడే కంటే మనం ఏదైనా వినూతనంగా చేయాలని చెప్పి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏంటి, రీజనల్ రింగ్ రోడ్డు మీద దృష్టి సారించింది. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ టౌన్షిప్స్ చేస్తూ, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ పాతకాలంలాగా హౌసింగ్ బోర్డు కాలనీలు ఆర్ ప్రైవేట్వి కాలనీస్ డెవలప్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. సిటీ మీద ఎంత ప్రెషర్ ఉంది ఇవాళ మనం ఆలోచించాలి కదా. సిటీ మీద ఎంత ప్రెషర్ ఉంది, ఏ విధంగా ఎలాగ ఈ ట్రాఫిక్ ఓస్ అంటారు, ఈ బాధలు ఎలాగ తగ్గించడం. ఒకసారి మనం బయట రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ వచ్చేదాకా నమ్మకం లేదు, ఏ టైంకి వస్తామో ఏమిటో. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్స్, ఎక్కడ చూసినా మ్యాక్సిమం ఎయిర్ క్వాలిటీ ఒక్కసారి కొట్టి చూడండి గూగుల్లో, వరస్ట్ ఎయిర్ క్వాలిటీ, టోటల్లీ పొల్యూషన్, టోటల్ అక్కడ ఇక్కడే కాదు అన్ని చోట్ల పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇంత పొల్యూషను, దీనిలో ఆయాసం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, పెద్ద వాళ్ళకి చాలామంది సఫర్ అవుతున్నారు. పెద్ద వాళ్ళంటే నేను చెప్పేది ఏంటంటే 60-70 ఏళ్ళ వాళ్ళని కాదు, 30-40 ఏళ్ళు కూడా. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ దానిలో వాడు పాపం బైక్ నడుపుతూ, కారు నడుపుతూ ఇంత కైండ్ ఆఫ్ ట్రాఫిక్ జామ్స్లో చాలా కష్టంగా ఉంది. అందువల్ల నేనేమనుకుంటున్నా అంటే పర్సనల్గా ఈయన ఏం చేసినా ఏం చేయకపోయినా అది పక్కన పెట్టి ఏదైతే మనకి ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్ మీద ఇవాళ డైలీ టారిఫ్స్ ఉన్నాయి. ఈ టారిఫ్స్ని రెగ్యులర్ కమ్యూటింగ్ ప్యాసింజర్స్కి ఒక సీజన్ టికెట్ లాగా కన్సెషన్ రేట్లో ఇస్తే ఈ టారిఫ్లు అప్పుడు అందరూ కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ గచ్చిబౌలి సెంట్రిక్ కాకుండా కొంతమంది వెళ్ళి మనకి ఎక్కడో శంషాబాద్లో మన ముచ్చింతల దగ్గర, ఇటు పక్కన షాద్ దగ్గర యువతల వైపు, ఈ చేగూరు దగ్గర, లేకపోతే అటు పక్కన మహేశ్వరం దగ్గర, కందుకూరు దగ్గర, లేకపోతే మంచారపల్లి దగ్గర ఉండి వీళ్ళ కారులో, వీళ్ళ 2 వీలర్స్ అక్కడ పార్క్ చేసుకుని ఓఆర్ఆర్ ఎక్కేసి, రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎక్కేసేసి మనకి గచ్చిపోలికి వచ్చేయచ్చు. మరి వాళ్ళకి టోల్గేట్ భారం తగ్గించాలి కదా, తగ్గించాలి. టోల్గేట్ భారం తగ్గించి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి రెగ్యులర్ కమ్యూటింగ్ కింద 1 మంత్లీ పాసెస్ కింద వాళ్ళకి ఇస్తే అది చాలా బాగుంటుంది. అది నా నెంబర్ 1 సూచన. నెంబర్ 2 ఏంటంటే ఎవరైతే ఈ విధంగా సిటీ అవుట్స్కట్స్లో వెళ్ళిపోయి అక్కడ అండర్ గ్రౌండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి గ్రీన్ బెల్ట్ ఇంపోజ్ చేసి కంపల్సరీగా ఇంత ఓపెన్ ఏరియాస్లో ఇంత గ్రీన్ బెల్ట్ ఉండాలి
అని మనం ఈ కార్బన్ దేని మీద కూడా మనం ఒక కంట్రోల్ తెచ్చుకుంటే, వాళ్ళకి కూడా ఇన్సెంటివ్ ఇస్తే, వాళ్ళకి ఎలా అయితే సోలార్ రూఫ్ టాప్కి గవర్నమెంట్లు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుందో, ఆ విధంగా వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ కనుక ఆ విధంగా హౌసింగ్ని, గ్రీన్ హౌసింగ్ ప్రాసెస్ని ప్రమోట్ చేస్తే, అతి త్వరితగతిన హ్యాక్ చేస్తే, ఈ యొక్క ఏదైతే మనకి ఇవాళ మనం అనుకుంటున్నాం తెలంగాణలో, ఎస్ హియర్ ఈజ్ ద గవర్నమెంట్ విచ్ డస్ థింగ్స్, విచ్ యాక్ట్స్ థింగ్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అని జనాలలో కనుక కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేస్తే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ మళ్ళీ పరుగులు పెడుతుంటారు, ఎటువంటి సందేహం లేదు. ఇంకా మనకి దీనిలో మేజర్ ఫ్యాక్టర్, నాకు కనిపిస్తున్న మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఎందుకు ఈ పరిస్థితుల్లో వచ్చాయంటే కొత్త గవర్నమెంట్ రావటం కాదు, మనకి మిత్రులు తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ వేచి చూస్తున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సప్తతరంలో ఎవ్వరు అప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అవకాశంగా తీసుకుని, ఇది అదృష్టంగా తీసుకుని, ఫస్ట్ టైం హోమ్ ఎవరైతే హోమ్ లేదనుకున్నారో, ఇల్లు లేదనుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చక్కగా కొనుక్కోండి. అలాంటి వాళ్ళు వెంటనే ఓపెన్ ప్లాట్స్ అన్నా కనీసం ఇన్వెస్ట్ చేయండి. ఆ ఓపెన్ ప్లాట్స్లో 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులు టైం ఇస్తున్నాయి కాబట్టి ఈ టైంలో ఈ సమయంలో ఇదే చక్కటి అవకాశం అనుకుంటే 2-3 ఏళ్ల తర్వాత మనం కడతాం. కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుంచుకోండి, ఏమైనా ప్రైసెస్ మారితే, ఫ్లక్చుయేట్ అయితే ల్యాండ్ రేట్స్లో అవుతాయి కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఎప్పుడు అవుతుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ విల్ రిమైన్ ఆల్వేస్ విల్ గో అప్ ఓన్లీ. Cement will go up, steel will go up, masonry charges will go up. So always construction costs only go up. కాబట్టి మీరు ఖచ్చితంగా అది మైండ్లో పెట్టుకుని కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం చిన్న ల్యాండ్ 152 గజాలు ఇప్పుడే మీరు మీ జర్నీ స్టార్ట్ చేయండి. మీరంతా కూడా భాగ్యవంతులు అవుతారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.